అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి బంగారం ధరలు చూసుకుంటే మరి డొనాల్డ్ ట్రంప్ 25% ఏదైతే సుంకాలు విధించారో మరి దాని ప్రభావం కూడా పడింది అంటారా? ఒకేసారి తగ్గిపోయింది బంగారం ధర, ఎలా ఉంటుంది అంటారు? ఇంపాక్ట్ ఎలా ఉంది? ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి అమలు చేయాలనుకున్న 25%, కానీ 1 వీక్ ఇప్పుడు దానికి సమయం ఇచ్చాడు. వారం రోజులు అమలు చేయడానికి 1 వీక్ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. నిన్నటి నుంచి యాక్చువల్గా ఇవాటి నుంచి అమలు చేయాలనేది ఫస్ట్ నుంచి అని ప్రకటించాడు, నిన్న ప్రకటించాడు అతను. కానీ ఈ రోజు నుంచి కాకుండా ఒక 1 వీక్ గ్యాప్ ఇస్తున్నట్టుగా మళ్ళీ టైం ఇచ్చాడు. అంటే ఇండియన్ గవర్నమెంట్ గ్రహించి చర్చలకు వచ్చి వెంటనే మన రేట్లు బాగా తగ్గించాలి, మన ట్యాక్సెస్ బాగా తగ్గించాలి అని మనల్ని భయపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రంప్ ఎట్లా ఉంటుందంటే భయపడ్డవాడిని భయపెడతాడు, భయపడినవాడికి భయపడతాడు. అదే పరిస్థితి అక్కడ. ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది. మా ట్యాక్సెస్ మేము తగ్గించాం, మీకు ఇష్టమైతే తగ్గించుకొని పెంచుకుని, మీరు పెంచుకోదలుచుకుంటే పెంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. పెంచుకోవడం వల్ల వాళ్ళ పౌరులకే నష్టం. కారణం ఏంటంటే ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాటి మీద ట్యాక్సెస్ వేస్తా అంటున్నాడు. ట్యాక్సెస్ వేస్తే ఏమవుతుంది? వాళ్ళ పౌరుల మీదనే పడుతుంది. మనం పంపించేవన్నీ ఎసెన్షియల్సే. ఖచ్చితంగా మందులు ఎక్కువ పంపిస్తాం. మనం మందులు అమెరికాలో తప్పనిసరి తీసుకోవాల్సిందే. మరి మందులు ఇంతకుముందు తీసుకునే వాడికన్నా ఇప్పుడు 25% పెరుగుతుంది. అప్పుడు $1 వచ్చేది $10 వచ్చేది $12.5 పడుతుంది. 25% పెరిగింది. నష్టం ఎవరికి? అమెరికన్స్కి నష్టం. మన వాళ్ళు సప్లై చేయడం ఒకవేళ ఆపేస్తే, ఇంత ఎక్కువగా భారీగా ఉండేది అక్కడ అమ్ముడు పోదనే పద్ధతిలో ఆపేసినట్టయితే మన వాళ్ళకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం పంపించే మందులన్నీ కూడా ఎసెన్షియల్ అయినటువంటివే, అవి వాడక తప్పదు. ఇంతకన్నా తక్కువ రేట్లో ఏ దేశం అక్కడ సప్లై చేయగలిగే పరిస్థితి లేదు. కాబట్టి మనం పంపకపోవడం వల్ల అమెరికా నష్టపోతుందని మనం నష్టపో. ఇలాంటి కొన్ని ఆలోచనలతోటి ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది. కానీ మార్కెట్లో దాని ప్రభావం అమలు చేయకముందే 25% ట్యాక్సెస్ అని ప్రకటించగానే దెబ్బపడుతుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించినటువంటి 25% సుంకాలు భారతదేశం నుంచి వచ్చేటువంటి ఐటమ్స్ మీద వేస్తానని చెప్పడం ఒకటి. రెండోది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు అని ఆంక్ష పెట్టాడు భారతదేశానికి. ఎప్పటి నుంచో పెట్టారు, ఇది ఇప్పుడున్న ఆంక్ష కాదు, ఎప్పుడో పెట్టారు. కానీ ఇప్పుడు ఏం దీనికి లింక్ పెట్టాడంటే ఈ సుంకాలు పెంచడానికి అది కూడా ఒక కారణం అంటాడు. అంటే రష్యా మరి యుద్ధాలు చేస్తోంది కాబట్టి యుక్రెయిన్ మీద యుద్ధం చేయడం వల్ల యుక్రెయిన్ అనేది మొత్తం వెస్టర్న్ కంట్రీస్ కన్నిటికీ దగ్గరది కాబట్టి, దాన్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి రష్యా యుద్ధం చేయడం వల్ల యుక్రెయిన్ నష్టపోతుంది. కాబట్టి ఆ దేశాన్ని ఆదుకోవడానికి రష్యా నుంచి ఆయిల్ కొనకపోయినట్టయితే, రష్యా నుంచి ఏ సరుకులు తీసుకోకపోయినట్టయితే డెఫినెట్గా రష్యా నష్టపోతుంది, శక్తి తగ్గిపోతుంది, యుద్ధం చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, తద్వారా యుద్ధాన్ని ఆపేస్తుంది అని అతని ఆలోచన. కానీ రష్యా నుంచి ఇవాళ కాదు కొత్తగా కొంటున్నది. చాలా ఏళ్ళ నుంచి ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల చాలా లాభపడుతుంది. ఎందుకంటే వేరే దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనాలంటే అయ్యే ఖర్చు కన్నా రష్యా నుంచి తీసుకుంటే అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ. అంటే లాభపడుతుంది, ఇండియా లాభపడుతుంది. దానివల్ల మనం ఇక్కడ పెట్రోల్ రేటు ఎక్కువ లేకుండా మనం దాన్ని కంట్రోల్గా ఉండుకోవడానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే రష్యా మీద ఆంక్షలు పెట్టడం వల్ల, అంటే రష్యా క్రూడ్ ఆయిల్ భారతదేశం కొనడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టడం వల్ల ఆ క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతుందేమో అనేటువంటి భయంతో కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆశ్చర్యంగా క్రూడ్ ఆయిల్ రేటు ఇంకా తగ్గింది. కానీ బంగారం రేటు కూడా తగ్గింది. దానికి కారణాలు ఒకటి, అమెరికా సుంకాల వల్ల భారతదేశానికి నష్టం వాటిల్తుందేమో అనే పరిస్థితి, కొనగలిగే శక్తి తగ్గుతుందేమో అనే భయం ఒకటి ఉండదు. రెండోది అంటే మన రూపాయి కొంచెం బలపడింది, డాలర్ రేటు కొద్దిగా తగ్గింది. అంటే డాలర్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఇక్కడ బంగారం పెరగడానికి తగ్గడానికి కూడా పాసిబిలిటీ ఏర్పడింది. అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రకరకాల కారణాలు దీనికి తోడైనవి. వెండి కూడా రేటు తగ్గింది, బంగారంతో పాటు కూడా వెండి తగ్గింది. కాబట్టి భవిష్యత్తు లోపల ఈ ఫ్లక్చువేషన్ ఇంకా కొంతకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది చివరికి
మనకు 70,000 75,000 దాకా కూడా వచ్చి మళ్ళీ లేదా అక్కడి నుంచి 125 దాకా కూడా పోయి ఈ మధ్యలో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, బలంగా తయారవుతున్నాయి. Yes. కాబట్టి ప్రపంచంలో ఏ మూల చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం బంగారం మీద ఉంటుంది. 500-1000 రూపాయలు పెరిగిందని మనం భయపడాల్సిన అవసరం లేదు, తగ్గిందని మనం ఏదో సంబరపడాల్సిన అవసరం లేదు. పెరుగుదలలు తగ్గుతూనే ఉంటాయి. నిశ్చయంగా పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టుకొని తీసుకుంటే తప్పు లేదు. బంగారం అనేది ఒక మంచి, మనం దాన్ని దాచుకోవడానికి, దాన్ని ఒక రకంగా మనం ఎప్పటికైనా సరే ఉపయోగించుకొని తొందరగా డబ్బు చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటిది, మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి కుటుంబంలో మన దగ్గర డబ్బు ఉంది పర్వాలేదు, దేని మీద ఉపయోగించాలనుకున్నప్పుడు బంగారాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవడం వల్ల నిశ్చయంగా జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం, బాటలు వేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది మన భావన. థ్యాంక్ యూ సార్.